ఆ తర్వాత కొన్ని అక్షతలను కూడా దీపాలకు మీరు సమర్పించి నమస్కారం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు గణేష్ ఊరేగింపుల కార్యక్రమం అయితే ఉన్నాయి. ఎందుకంటే గణేష్ పెట్టి ఈ రోజుకి 6 days, అంటే మనం 5 days నైట్లు కంప్లీట్ అయిన తర్వాతనే మనం గణేష్ నిమజ్జనం చేసుకోవాలి. ఈ రోజు 5 పూజలు కంప్లీట్ చేసుకొని తన గంగమ్మ కాడికి గణేష్ చేరబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మా వీడియో చూస్తున్న ఒకరి కుదంతా లేకుండా లైక్లు కొట్టి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. జై గణేష్ మహారాజ్. మరి దేవి ప్రసాదం అంటుగానే అంటున్నాం. అది బెల్లమే చాలా సరే ఒకవేళ దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరార్పణ బుద్ధితో లేదా పేదలకైనా పంచడం మర్చిపోకండి. ఇక పూజ ప్రారంభిద్దామా? గంట వాయించండి. ఆగమార్థంతు దేవానాం గమనార్ఘ్యం తు రక్షతాం కురు గంటారవం తత్వ దేవతాహ్వానలాంఛనం. తరువాత దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాలి గణాధిపా నీకు మృక్యదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నవతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకు. ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ నందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం గణః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం గణేశునికి ప్రసాదం ధీమహి ధియో యో నః దాని మీద పెట్టరాదు సార్. ఓం అక్షంతలను తలపై వేయించుకోండి. ఇక కథ ప్రారంభిద్దామా? తీసుకుని పోయింది నిజము తెలియని మణి ప్రలోభంలో శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి అపహరించాడని అనుమానించి ముసలపాలు చేశాడు. ఆ నిందను పాపుకొనుటకు శ్రీకృష్ణుడు కర్తవ్యమైనది అడవిలో అన్వేషణ సాగించాడు. ఒక చోట ప్రసేనుడి కరేబరం కనిపించింది. అంతట కనిపించిన సింహము కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశంన సింహము బల్లూకము పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు అవతారంలో జాంబవంతుని సేవలకు 5 నవరాత్రులు ముగించుకొని తన గంగమ్మ శోభయాత్రకు గణనాథుడు బయలుదేరుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు గణేశునికి ఒక లైక్ కొట్టి మీ కోరికలు గణనాథుతో ఫోన్లో చెప్పుకున్నా ఆయన తీర్చాడు. మా గణేశుడు అంత పవర్ఫుల్ ఉంటాడు. ఇంకోటి 9 రోజుల కంటే ఎక్కువ పెట్టొద్దు గణేశుని అంటారు. శనివారం వరకు గణేశుని తీసి ఆదివారం నాడు చంద్రగ్రహణం 7 తారీఖు నడుస్తుంది. ఆ లోపే శనివారం వరకు గణేశుడు. శ్రీకృష్ణ పరమాత్మ రూపంన తనను అనుగ్రహించిన ఆ శ్రీరామచంద్రులకు ప్రణమిల్లి ఆ మణిని దానితో పాటు తన కుమార్తె జాంబవంతిని అప్పగించి శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమ దయాళువై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఆ శమంతకమని కథను అనగా అందరి హితబోధను చెప్పుకొని జయమంగళం నిత్య శుభమంగళం చదువులను ధనములను పుత్రులను ఆరోగ్య నిత్యేతి చిను వంగుతున్నాయి పాలు. చిను
హారతి స్వామి. ఏం కాదు, దీవెన చల్లవు. జై గణేష్ మహారాజ్కి. అదేంది డబ్బా మీద నువ్వు అక్షంతలే కనబడతలేవు. నువ్వు దేవునికి ఏం అక్షంతలు వేస్తావు? తిరుగు. కాని కానేండం పాపూర్ణం పాకర్ణ పాహిమా మహాదేవరం సాధన ప్రభు. గణేశాయ మంగళం, విఘ్నేశ్వరునికి వీరమంగళం. ఇంకోది మాది మా కోతికో చిన్న కోతి ఎలక పిల్ల, ఇది చిట్టి ఎలక. చిటుక్కున మాయం చేస్తుంది మా చిట్టి ఎలక. ఇవ గణేశుని కాడ ఉన్న పనులన్నీ చిన్నగా చిట్టి ఎలక మాయం చేస్తుంది. నిజంగానే నీ ఇంటికి చిట్టెలు కానీ గణేశుడికి నువ్వు వాటి ప్రసరిస్తావు కానీ. నువ్వేమో తినేది దేవునికి ప్రసాదం పెట్టినాం. మేమైతే ప్రసాదం అయిపోయినాక కదిలిచ్చేది లడ్డు ఎత్తుకుని చిన్నది మళ్ళీ ఒక చిన్న. ఒక్క నిమిషంలో అవన్నీ వస్తాయి వీడియోలు. షెబర్లు ఎట్లయింది అట్లయింది ప్రసాదం తిను. కాలుతుండే 3 సార్లు తీసుకోవాలి మాది. కాలుతుంది. ఈశ్వరాదికి ఓం గజకర్ణాయ నమః, ఓం గజదేవాయ నమః, ఓం శ్రీరాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం మొక్కిగా. మొక్కు. డాన్స్ అయ్యిగా, డాన్స్ డాన్స్ అయ్యిగా. పాట పెట్ట దాన్ని చేస్తాడు.
దేవుడు వస్తుండానికి పట్టుకోపోయి నేను తీస్తాను ఎత్తుకొని పట్టుకో కట్ చేయం కాదు ఫోటో ఎవరెవరు ఉంటారు మామ గుడిసెలు? నేను అన్నది నీకు భూతాలు వచ్చారు అని బలగం పోలే నీకేం రావడం జ్వరం? లేపాను బండేస్తాను అదే గాడ ఉందా
చెప్పమని చెప్పాను ఆ పనామెతో ఒక అక్కతోని వచ్చి చీపు కొరకు వచ్చేసి ఇక్కడనే ఉందని చెప్పి ఏ గిడి ఉంది అంటే కూర్చుంది ఏ కూర్చుంది బియ్యం బియ్యం పోసి కవర్ తీస్తారు బియ్యం పోసి కవర్ తీస్తారు